హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే నేను మీ అందరినీ నా కిరాణా కొట్టుకు వెల్కమ్ చేస్తున్నా. కిరాణా కొట్టు అన్నానని కన్ఫ్యూజ్ అవ్వకండి, నా డ్రెస్సింగ్ టేబుల్కి వెల్కమ్ చేస్తున్నా. అంటే ఆల్మోస్ట్ కిరాణా కొట్టులాగే మెయింటైన్ చేస్తున్నా. సో ఫైనలీ క్లీన్ చేద్దామని ఫిక్స్ అయ్యా. సో పనిలో పని మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో. సో క్లీనింగ్ని మొదలు పెడదామా? మీ అందరికీ నా డ్రెస్సింగ్ టేబుల్ని ఇంట్రడ్యూస్ చేస్తా. సో ఇదే నా డ్రెస్సింగ్ టేబుల్. కొన్నప్పుడు చాలా నీట్గా పెట్టుకున్నా, ఒక 2 days అలా. తర్వాత నుంచి డ్రెస్సింగ్ టేబుల్లో ఉండాల్సిన స్టఫ్ తప్ప మిగతా అన్ని ఇంట్లో ఉండాల్సిన స్టఫ్ అంతా దీంట్లోనే ఉంది. సో అదంతా రిమూవ్ చేసి, అవసరం లేనివన్నీ రిమూవ్ చేసి, డ్రెస్సింగ్ టేబుల్లో ఏదైతే ఉండాలో ఆ ప్రోడక్ట్స్ మాత్రం డ్రెస్సింగ్ టేబుల్లో పెడదామని ఫిక్స్ అయ్యా. సో అందుకే అనమాట మొత్తం సెటప్తో వచ్చాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దీంట్లో మనకు లైట్ చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది, అది తర్వాత చూపిస్తాను. సో గైస్, ఈ టేబుల్ నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మనకు కావాల్సిన బేసిక్ ప్రోడక్ట్స్ని మనం పెట్టుకోవచ్చు. మీద ఉండే థింగ్స్ డ్రెస్సింగ్ టేబుల్కి సూటబుల్ కాదా అని చెప్పి మనం చూసి పక్కకు పెట్టేద్దాం. దీని సిచ్యువేషన్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఉంటుంది. దీన్ని చాలా రోజులుగా నేను యూస్ చేయలేదని చెప్పి. సో ఇది డ్రయర్ కాబట్టి దీన్ని క్లీన్ చేసి మనం డ్రెస్సింగ్ టేబుల్లో యూస్ చేయొచ్చు. సో ఈ బిగ్ బాక్స్ ఏంటనుకుంటున్నారా, ఇది మేకప్ కిట్. బట్ ఇది చాలా ఇయర్స్ ముందు తీసుకునింది, యూఎస్ నుంచి ఆంటీ తెచ్చారు. బట్ ఇది ఇప్పటికీ మొత్తం ప్రోడక్ట్స్ అన్నీ ఎక్స్పైర్ అయిపోయాయి. సో బాక్స్ బాగుంది, మనం ఇంకేదైనా ప్రోడక్ట్స్ పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు మళ్ళీ ఈ బాక్స్ అని చెప్పేసి దీన్నైతే ఎత్తి పెట్టుకున్నాను. నేను బీటెక్ అయిపోయి ఆల్మోస్ట్ 1 year. గాయ్స్, దీన్ని చూస్తే నాకు నా బీటెక్ డేస్ గుర్తొస్తున్నాయి. అంత ఓవర్ యాక్షన్ లేదు. మనం ఎందుకు నోట్స్ యూస్ చేస్తాం బీటెక్లో? అంతా మొత్తం ఫోన్లోనే పీడిఎఫ్స్ వచ్చేసి అందులోనే చదువుకునే వాళ్ళం. జస్ట్ ఊరికే నేను ఈ ఒక్క బుక్ తీసుకెళ్లేదాన్ని బ్యాగ్లో పెట్టుకొని, ఎందుకంటే ఇది 5 in 1 గైస్. అన్ని సబ్జెక్ట్స్కి ఇదే యూస్ చేస్తాను. సో ఇది ఇక్కడికి అవసరం లేదు. చిన్నగా కావాలంటే ఇచ్చేస్తాను, లేదంటే యూట్యూబ్ బ్లాగ్స్ నెక్స్ట్ ఏం చేద్దామని రాసుకోవచ్చు. కొంచెం ఓవర్ అయింది కదా. బట్ యా, ఇదైతే డ్రెస్సింగ్ టేబుల్ అవసరం లేదు. సో మనం ఇది అదర్ సైడ్ పెడదాం. వీ హ్యావ్ కలర్ పెన్సిల్స్. అది ఇక్కడికి ఎలా వచ్చి చేరిందో నాకు తెలియదు, బట్ ఎనీవేస్ వీ హ్యావ్ దిస్. అండ్ ఇది కూడా ఇక్కడికి అవసరం లేదు కాబట్టి లెఫ్ట్ సైడ్ పెడదాం. వీ హ్యావ్ సమ్ యాక్సెసరీస్ గైస్. కలర్ లెన్స్ ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ హిప్ చైన్ హియర్. బాగుంది కదా, మంచిగా శారీస్, లంగా ఓనీస్ వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇది డ్రెస్సింగ్ టేబుల్లో ఉండాల్సిందే. సో వీ గోనా కీప్ దిస్. వావ్, మీకు ఇప్పటికే డౌట్ వస్తుంది, నువ్వు ఎన్ని రోజులైంది నీ డ్రెస్సింగ్ టేబుల్ యూస్ చేసి అని చెప్పి. యా, నేను పెద్దగా డ్రెస్సింగ్ టేబుల్ యూస్ చేయను. నేను ఎక్కడుంటే అక్కడ నా ప్రోడక్ట్స్ అన్నిటిని నా చుట్టూ పెట్టుకొని అవి మాత్రమే యూస్ చేస్తా. బట్ ఎనీవేస్, వీ హ్యావ్ సమ్ ఇయర్ రింగ్స్. క్యూట్. అండ్ రింగ్స్ ఓవర్ హియర్. ఈ బ్యాగ్ని కూడా మనం యూస్ చేయొచ్చు, ఎందుకంటే యాక్సెసరీస్ అన్నిటినీ ఒక దగ్గర పెట్టుకుంటే మనకు మళ్ళీ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. హియర్ వీ హ్యావ్ దిస్ ఇయర్ రింగ్స్ స్టాండ్. ఇందులో ఫుల్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. నేను స్టూడియోకి వచ్చి ఏదైనా వీడియో చేద్దాం అనుకున్నప్పుడు నేను వస్తాను, ఇయర్ రింగ్స్ వేసుకుంటాను. వీడియో అయిపోగానే ఇంటికి వెళ్ళిపోయి ఇయర్ రింగ్స్ ఎక్కడో పడేస్తాను. సో అలా అన్నీ యూస్ చేసి పాపం ఈ 2 మిగిలాయి అన్నమాట. వీటిని కూడా ఫర్దర్ వీడియోస్లో యూస్ చేసి మళ్ళీ ఎటో పడేస్తాను. బట్ ఎనీవేస్, వీ కెన్ యూజ్ దిస్ స్టాండ్. ఇయర్ రింగ్స్ని మళ్ళీ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అవన్నీ నేను ఇయర్ రింగ్ ఆర్గనైజింగ్ వీడియోలో చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు, అందుకని రైట్ సైడ్ పెడదాం. గైస్, వీ హ్యావ్ దిస్ క్యూట్ బాక్స్.
ఇందులో కూడా మనం యాక్సెసరీస్ పెట్టుకోవచ్చు, ఆర్ ఎల్స్ మన సీరమ్స్, స్కిన్ కేర్ ఇందులో పెట్టుకోవచ్చు. సో మనం దీన్ని యూస్ చేయొచ్చు కాబట్టి రైట్ సైడ్. అంటే చెప్పా కదా ఆల్రెడీ ఒక 2 days నీట్గా పెట్టుకున్నా అని చెప్పి ఆర్గనైజ్ చేసి, అప్పుడు నేను ఆల్రెడీ ఇందులో సర్ది నీట్గా పెట్టుకున్నాను ఇలాంటివి. ఇవి ఎక్స్ట్రా ఉన్నాయి, మనం యూస్ చేయొచ్చు వీటిని. రైట్ సైడ్ వీ హ్యావ్ సమ్ డెకరేటివ్ ఐటమ్స్. ఇక్కడ వీటిని కూడా మనం జస్ట్ నీట్గా డెకరేట్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు. ఇది ఎండింగ్లో మనం దీని ప్లేస్మెంట్ ఎక్కడో చూద్దాము. వీ హ్యావ్ సమ్ క్లాత్ హియర్. గైస్, నేను ఒకప్పుడు స్విమ్మర్ అనమాట, అందుకని చెప్పి ఇలాంటివన్నీ చాలా కొంటాను. ఇప్పుడు ఇక్కడికి అవసరం లేదు. నా స్విమ్మింగ్ డ్రెస్ అవన్నీ ఎక్కడున్నాయో అక్కడ చేద్దాం. దిస్ ఈజ్ సమ్ క్లాత్. ఇది సమ్ బ్యాగ్ గైస్, కానీ చాలా బాగుంది చూడండి. అండ్ ఈ క్లాత్ బ్యాగ్ని మనం యూస్ చేయొచ్చు, ఎందుకంటే నా ప్లాన్ ఏంటంటే డ్రైయర్స్, స్ట్రైట్నర్స్, ఇవన్నీ హెయిర్ టూల్స్ ఉంటాయి కదా, వాటికి దుమ్ము పట్టకుండా మనం వాటిని ఇందులో పెట్టి లోపల పెట్టుకోవచ్చు. ఇది రైట్ సైడ్. అండ్ వీ హ్యావ్ సమ్ సైన్ బోర్డ్ హియర్. ఇది అప్పుడు స్టూడియో స్టార్టింగ్ అప్పుడు తీసుకొని ఉంటాము, బట్ ఆల్రెడీ నా దగ్గర ఇంకో సైన్ బోర్డ్ ఉంది, అది యూస్ చేస్తున్నా. ఇది కూడా మనం యూస్ చేయొచ్చు డోర్కి, బట్ ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్కి అవసరం లేదు. సో వీ గోనా కీప్ దిస్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. వీ హ్యావ్ దిస్ క్యూట్ ఫెలో ఓవర్ హియర్. వీడు యాక్చువల్గా నా దగ్గర ఇంకో పార్ట్ ఆఫ్ స్టూడియోలో వీడు ఉంటాడనమాట. సో వాడు ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్కి మనం యూస్ చేయొచ్చు, ఇక్కడ ఇలా కూర్చోబెట్టి. బట్ డ్రెస్సింగ్ టేబుల్కి అవసరం లేదు, వాడికంటూ సపరేట్ ప్లేస్ ఉంది. సో అక్కడ వాడిని చేర్చేస్తామన్నమాట. వీ హ్యావ్ బ్యాంగిల్. చూసారా ఎంత క్యూట్గా ఉందో. అండ్ ఇది కూడా డ్రెస్సింగ్ టేబుల్ అవసరం లేదు, ఎందుకంటే వీ హ్యావ్ సెపరేట్ బ్యాంగిల్ స్టాండ్. నేను షార్ట్ అప్లోడ్ చేశాను నా బ్యాంగిల్స్ ఆర్గనైజింగ్లో. సో ఆ బ్యాంగిల్ స్టాండ్లో దీన్ని పెడదాం. సో డ్రెస్సింగ్ టేబుల్కి అవసరం లేదు కాబట్టి వీ గోనా కీప్ దిస్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. టేప్ లెఫ్ట్ సైడ్. అఫ్ కోర్స్ డస్ట్ అంతా పట్టేసింది, బట్ ఎనీవేస్ వీ కెన్ యూజ్ దిస్. సో మనం ఇది రైట్ సైడ్. స్టేషనరీ థింగ్స్ ఎందుకు ఇక్కడ ఉంటాయో నాకు తెలియదు, నాకైతే హై డౌట్ నా తమ్ముడి మీదే. బట్ ఎనీవేస్ ఇది కూడా మనం డ్రెస్సింగ్ టేబుల్లో అవసరం లేదు కాబట్టి లెఫ్ట్ సైడ్. సో గైస్, నేను యాక్చువల్గా సపరేట్ వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, బట్ చేస్తాను, బట్ మీకు ముందే చెప్తున్నాను. సో నా స్టూడియోకే నేను టైలర్ని, మగ్గం చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ అంకుల్ని పిలిపించుకొని నా బ్లౌజ్కి డిజైన్స్, నాకు ఆల్ట్రేషన్స్, బ్లౌజ్, హాఫ్ శారీస్, ఏదైనా నాకు కావాల్సినవి, శారీస్ని లంగా ఓనీగా ట్రాన్స్ఫార్మ్ చేయడం. సో అవంతా నాకు కావాల్సినప్పుడు అంకుల్ వాళ్ళని స్టూడియోకి పిలిపించుకొని టైలర్ వాళ్ళని చేయించుకుంటాను అనమాట. సో ఆ టైలరింగ్కి సంబంధించిన స్టఫ్ ఇది, అది సపరేట్ వ్లాగ్ చేస్తాను. లైక్ నేను ఎలాంటి స్టైల్ ఇష్టపడతాను, నేను ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తాను, సో అవంతా నేను అది సపరేట్ వ్లాగ్లో చేస్తాను. సో దిస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ డ్రెస్సింగ్ టేబుల్ కాబట్టి చాలా వీడియోస్లో మీరు చూసే ఉంటారు. ఇది నేను చాలాసార్లు యూస్ చేశాను. ఇది డ్రెస్సింగ్ టేబుల్లో అవసరం లేదు కాబట్టి, బట్ అండ్ ఆల్సో ఇట్ డోంట్ మ్యాచ్ విత్ ద వైబ్. మొక్కనేద్దాం, ఎందుకంటే నా వ్లాగ్ మీ అందరికీ నచ్చాలని కోరుకుంటూ. వీ హ్యావ్ సమ్ హెయిర్ యాక్సెసరీస్. ఇప్పుడు ఇది అవసరం లేదు గైస్. వీ హ్యావ్ దిస్ క్యూట్ బౌల్. ఇందులో మనం లైట్ పెట్టి లైట్గా కూడా యూస్ చేయొచ్చు, జస్ట్ షోగా, ఆర్ ఎల్స్ మనం థింగ్స్ని కూడా పెట్టుకోవచ్చు. సో ఇది మనం యూస్ చేయొచ్చు కాబట్టి. ఈ క్యూట్ బాటిల్స్ కనిపిస్తుందా, ఇది నాకు హసి వాళ్ళ మమ్మీ పెయింట్ చేసి ఇచ్చారనమాట. స్టూడియో స్టార్టింగ్లో ఇట్లా డ్రెస్సింగ్ టేబుల్కి బాగుంటుంది అని చెప్పి ఈ 2 బాటిల్స్ అంటే పెయింట్ చేసి ఇచ్చారు. వెరీ క్యూట్ కదా. ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఇలా వేస్లో పెట్టుకోలో కొంచెం డెకరేటివ్గా ఉంటుంది, కొంచెం వైబ్ని సెట్ చేస్తుంది అని చెప్పి తెప్పించాను అనమాట. అండ్ ఈ 3 ఫ్లవర్స్ నేను ఐకియాలో తీసుకున్నాను. వి గోనా యూజ్ దిస్. సో మనం రైట్ సైడ్ పెడదాం. పర్ఫ్యూమ్ ఉంది, ఇది కూడా మనం యూస్ చేయొచ్చు కాబట్టి నేను రైట్ సైడ్ పెడుతున్నాను గైస్. క్లీనింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనం
డ్రెస్సింగ్ టేబుల్లో ఉండాల్సిన థింగ్స్ని ఆర్గనైజ్ చేద్దాం. రీసెంట్గా పెయింట్ వర్క్ జరిగేటప్పుడు మా మమ్మీ క్లీన్ చేశారు. సో ఆల్మోస్ట్ యూస్ఫుల్ థింగ్సే ఉంటాయి. బట్ ఎనీవేస్ ఒక లుక్ వేసేసి మనం ఆర్గనైజ్ చేయడం స్టార్ట్ చేసేద్దాం. దిస్ లూజ్ పౌడర్ మ్యాక్ది. అండ్ ఇక్కడ మీరు చూస్తే పిన్స్, క్లిప్స్, ఇదేదో పిన్స్, క్లిప్స్, ఇవి స్టిక్కర్స్ అండ్ ఇవి హెయిర్కి సంబంధించినవి. క్లిప్స్ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం, అవసరం పడుతుంది కాబట్టి మనం టాప్ షెల్ఫ్లోనే పెట్టుకుందాము. అండ్ ఐ డోంట్ నో వై వీ హ్యావ్ 2 straws ఆల్సో. అండ్ వింటేజ్ మిర్రర్ ఎంత క్యూట్గా ఉంది చూడండి. నెయిల్ పాలిషెస్ ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇక్కడ కొన్ని పెట్టాను అంతే. మిర్రర్ క్లీన్ చేసేది, బట్ ఇక్కడ ఎందుకు ఉందో నాకు తెలీదు. ఇక్కడ మనం మన స్కిన్ కేర్, మేకప్ థింగ్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇదేంటి, టిష్యూస్, వెట్ వైప్స్ ఇవన్నీ యూస్ చేసి మేకప్ రిమూవ్ చేసుకున్నప్పుడు మనం ఇందులోకి టిష్యూస్ వేసుకోవచ్చు. సో ఇట్స్ బేసికలీ అ మినీ డస్ట్బిన్ అనమాట. అండ్ వీ హ్యావ్ 1 more మిర్రర్ అండ్ ఇట్ కమ్స్ విత్ అ లైట్. ఇది మనకి ఇట్లా ఎక్స్టెండ్ అవుతుంది. ఎక్స్టెండ్ అయ్యి మీకు దగ్గర నుంచి కనిపిస్తుంది, లైక్ జూమ్ ఇన్ కనిపిస్తుంది. అండ్ వీ ఆల్సో హ్యావ్ అ నార్మల్ మిర్రర్, జూమ్ అవుట్ ఉంటుంది. అండ్ ఇందులో లైట్ కూడా వస్తుంది. ఐ షాడోస్ అన్ని మేకప్కి సంబంధించినవే ఉన్నాయి. వావ్, ఎన్ని షేడ్స్ ఉన్నాయి గైస్. వీ హ్యావ్ దిస్ ఐ షాడో ప్యాలెట్. మేకప్ థింగ్స్ అన్నిటికీ సెపరేట్ బ్లాగ్ చేస్తాను. అనదర్ ఐ షాడో థింగ్ ఇలా ఓపెన్ అవుతుంది. క్రేజీ గైస్, ఇన్ని ఉన్నాయి నా దగ్గర. సో ఇవి ఎలాగో ఇక్కడ ఉన్నాయి కాబట్టి we gonna keep all the eye related things in this drawer only. ఈ లాస్ట్ డ్రాలో మనకు హెయిర్ యాక్సెసరీస్ ఉన్నాయి, స్ట్రైట్నర్ అవన్నీ. సో మనం దాన్ని డిస్టర్బ్ చేయకుండా అక్కడే ఉంచేస్తున్నాను. మన దగ్గర గోల్డెన్ ల్యాంప్ ఉంది. ఆల్ గోల్డెన్ ఫినిష్ వచ్చి గోల్డ్ వైట్ అలా వచ్చిందనమాట, గోల్డెన్ వైట్. స్మెల్ క్రేజీ ఉంది గైస్. ఓకే, మనం లిప్స్టిక్స్ ఇక్కడ పెట్టేసాము. ఇవన్నీ లిప్ లైనర్స్. అండ్ ఈ లిప్ లైనర్స్ కూడా నేను ఐఎమ్ గోనా రిమూవ్ దిస్ బాక్స్. సో ఇది నా ట్రావెల్ కిట్. అన్నీ ఇందులో ఉంటాయి, స్కిన్ కేర్ అండ్ అలాగే మేకప్ థింగ్స్ కూడా. అండ్ నేను అది డ్రెస్సింగ్ టేబుల్కి సెపరేట్గా ఓపెన్ చేసి పెట్టట్లేదు. లైక్ ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళాలి అనుకుంటే వీ కెన్ టేక్ దిస్ అండ్ మళ్ళీ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇందులో ఏమేమి ఉన్నాయో నేను వాట్స్ ఇన్ మై మేకప్ బ్యాగ్ బ్లాగ్ చేస్తాను, అందులో చూపిస్తాను. మనం ఓపెన్ చేయకుండా ఇది ఏదైనా డ్రాలో పెట్టేసుకుంటాను. బేసిక్ స్కిన్ కేర్ పెట్టుకుందాము, ఎందుకంటే అది బేసిక్ నీడ్ కాబట్టి మనం డైలీ యూస్ చేస్తాం. సో అందుకని ఫస్ట్ డ్రాలో మాయిశ్చరైజర్, సిరమ్స్ అవన్నీ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ కూడా ఇందులోనే పెట్టుకుందాము. ఎసెన్స్ అండ్ సన్ స్క్రీన్ కూడా ఇందులోనే పెట్టుకుందాం. ఐ ప్యాచెస్ అనమాట. సో ఇది కూడా స్కిన్ కేర్కి సంబంధించిందే కాబట్టి ఇందులోనే పెట్టుకుంటున్నాను. లిప్ బామ్ కూడా స్కిన్ కేరే కదా. నేను ఖచ్చితంగా లిప్స్టిక్ అప్లై చేసే ముందు ఐ యూస్ లిప్ బామ్, ఎందుకంటే నాకు చాలా డ్రై లిప్స్ ఉన్నాయి. సో లిప్ బామ్ హెల్ప్స్ మీ అలాట్. సో లిప్ బామ్ ఇందులోనే. వీ ఆల్సో హ్యావ్ అనదర్ సన్ స్క్రీన్. SPF చాలా ఇంపార్టెంట్ గైస్, ఎందుకు ఇన్ని ఉన్నాయని అనుకోకండి. కాంపాక్ట్ కూడా డైలీ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే అండ్ వీడియోస్కి ఐ డోంట్ యూజ్ ఫౌండేషన్ అలాట్. సో మేకప్ నేను ఎక్కువ అప్లై చేసుకోను. ఐ యూజ్ దిస్ మ్యాక్ కాంపాక్ట్. ఇదే కొంచెం ఫౌండేషన్ ఫినిష్ ఇస్తుంది. సో అది కూడా నాకు బేసిక్ నీడ్ కాబట్టి స్కిన్ కేర్ దగ్గరే పెట్టుకుంటున్నాను. ఇందులో మనం లిప్స్టిక్స్ పెట్టుకుంటున్నాం కాబట్టి రైట్ సైడ్ డ్రాలో నా దగ్గర ఉండే లిప్స్టిక్స్ అన్నిటిని ఇక్కడ పెట్టేస్తున్నాను. లిప్ బామ్ లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. ప్యాకేజింగ్ బాగుంది కదా. అండ్ సెట్టింగ్ స్ప్రే, కన్సీలర్ ఇవన్నీ మనం ఇంకో డ్రాలో పెట్టుకుందాము. సో ఫౌండేషన్ అవన్నీ ఇక్కడ మనం కూర్చొని మిర్రర్ చూసుకుంటూ కదా అప్లై చేసుకుంటాము. సో మనకు హ్యాండీగా ఉండాలి. ఇది ఫౌండేషన్ అప్లై చేసుకునేది ఇట్లా ఈజీగా మనం హ్యాండ్తో డ్యాబ్ చేసుకోకుండా. అండ్ ఇది సెట్టింగ్ స్ప్రే. ఫౌండేషన్ సెకండ్ డ్రాలో పెట్టుకుంటున్నాను. వుడెన్ కోంబ్ కూడా హెయిర్కి చాలా మంచిదని చెప్పారు. నేను ఇది లిప్స్టిక్స్తో పాటే పెట్టుకుంటున్నాను, ఈజీగా ఉంటుంది. సో వన్ సైడ్ లిప్స్టిక్స్ అన్నీ పెట్టుకొని వన్ సైడ్ ఇట్లా ఐలైనర్, లిప్ గ్లాస్
లిప్స్టిక్స్ దగ్గర పెట్టుకుంటున్నాను. ఐ షాడో స్టిక్స్ అనమాట. ఇవి కూడా నేను లిప్స్టిక్స్ దగ్గర పెట్టుకుంటాను. ఒకవేళ స్పేస్ సరిపోకపోతే ఐఎమ్ గోనా యూజ్ అనదర్ డ్రా. యూనో పింక్ గ్లిటర్ జారాలో తీసుకున్నాను. సో ఇట్లా కాలర్ బోన్స్ దగ్గర మనకు కావాల్సిన షైన్ ఎక్కడెక్కడ కావాలో అక్కడ యూస్ చేసుకోవచ్చు. ఐఎమ్ గోనా కీప్ దిస్ విత్ ద మేకప్ థింగ్స్, మేకప్ డ్యాబ్ చేసే థింగ్స్ అనమాట. అండ్ కలర్ కరెక్టర్ మేకప్తో పాటు పెట్టుకుంటున్నాను. అండ్ లిప్ లైనర్, లిప్స్టిక్, లిప్ టింట్, కాంటోర్, అది సిలికాన్ మేకప్ స్పాంజ్ అనమాట. కొంచెం వెరైటీగా ఉందని చెప్పి అండ్ దుమ్ము పట్టేస్తా ఉందని చెప్పి నేను ఇట్లా ఒక కవర్లో సెక్యూర్ చేశాను. ప్రజెంట్ పౌడర్ అప్లై చేసే పఫ్ అనమాట. సో గైస్ ఇదనమాట నా ఆర్గనైజింగ్ వీడియో. ఇన్ డీటెయిల్గా నా దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఏమేమి ప్రోడక్ట్స్ యూస్ చేస్తాను చూపించలేదు, ఎందుకంటే అది ఇంకా లెంత్ ఎక్కువ అయిపోతుంది. జస్ట్ అసలు దీని మీద ఉండే డర్ట్, దీని మీద ఉండే థింగ్స్ అసలు నా డ్రెస్సింగ్ టేబుల్కి సంబంధం లేకుండా ఉన్నింది. సో ఫైనలీ నేను క్లీన్ చేసి ఇంత క్లీన్గా పెట్టుకున్నాను. అండ్ నేను ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీక్వెంట్గా ఇంకా యూస్ చేయడం కూడా స్టార్ట్ చేస్తాను. చాలా ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, సో నేను ఎలా రెడీ అవుతాను, ఏం అవుట్ఫిట్స్ చూస్ చేసుకుంటున్నాను, ఫెస్టివల్స్కి ఎలా డెకరేట్ చేసుకొని నేను ఎలా రెడీ అవుతున్నానో అవన్నీ కూడా వ్లాగ్స్ చేస్తాను. ఇంకా నా ఛానల్లో ఇలా మేకప్ వీడియోస్, కొత్త కొత్త లుక్స్ ఏమైనా ట్రై చేస్తే ఆ లుక్స్, ఫ్యాషన్ వీడియోస్ అండ్ ఇలా ఆర్గనైజింగ్, అండ్ నేను నా దగ్గర ఉండే స్టూడియోని ఎలా చేంజ్ చేసుకుంటూ ఉంటాను. అండ్ వాల్ డెకరేషన్, వాల్ని ఎలా చేంజ్ చేసుకుంటూ లైట్స్ యాడ్ చేసి చేస్తాను. కొత్త కొత్త బ్యాక్గ్రౌండ్స్ని యాడ్ చేయబోతున్నాను. సో చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. జస్ట్ షూట్ చేయడానికి లేట్ అవుతుంది. ఇప్పటి నుంచి త్వరగా షూట్ చేసి త్వరగా అప్లోడ్ చేస్తాను. ఎంజాయ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కింద ఉండే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. So see you in the next vlog. Bye bye.